ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 36వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం. అవాచ్యవాదాంశ్చ బాహోన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి అనరాని ప్రెక్కు మాటలు అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును అని సున్నితంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు. నీవు సామాన్యమైనటువంటి వీరుడవా? మత్స్యయంత్రము భేదించి ద్రౌపదీ స్వయంవరంలో పాంచాల రాజకుమార్తెను పొందినటువంటి వాడవు. అంతేకాదు పరమేశ్వరుణ్ణి సైతము ఓడించి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి వీరుడవు. ఉత్తర గోగ్రహణ కాలమందు నీ ఒక్కడివే వెళ్ళి ఈ కౌరవ సైన్యాన్నంతా కూడా ఓడించి ఆ విరాట్ మహారాజు గోవల్ని మరలించుకొని వచ్చినటువంటి అరివీర భయంకర పరాక్రమశాలివి. అటువంటి నీవు ఈనాడు ఆయుధములను కింద వైచి యుద్ధము చేయక వెళ్ళిపోతే యుద్ధరంగంలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా నవ్వుతారు. అర్జునుడు యుద్ధము చేయలేక భయపడి పారిపోయాడు అని నిన్ను చూసి హేళన చేస్తారు, నీ సామర్థ్యములను నిందిస్తారు, నీవు చేతకాని వాడవు అని ప్రపంచమంతా కూడా చెప్పుకుంటారయ్యా. అంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఏమున్నది? నీవు పారిపోయేటువంటి వేళలో నిన్ను పిరికివాడంటారు, చేతకాని వాడంటారు. యుద్ధభూమిలో రణరంగంలో శత్రువులను చూసి భయపడి పారిపోయాడు అంటారు. ఇలా 10 మంది నీ శక్తి సామర్థ్యాలను కించపరుస్తూ ఉంటే, నిన్ను చూసి నవ్వుకుంటూ ఉంటే మరలా నువ్వు తల ఎత్తుకొని ఎలా జీవిస్తావు? అంతకంటే నీకు మరణమే మేలు కదా. కాబట్టి అర్జున, ఇప్పటికైనా బాగా ఆలోచించు. పైకిలే, గాంధీవము చేతపట్టి దుష్ట సంహారము చేయుము. నీలాంటి వీరులు పరాక్రమవంతులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి సన్మార్గులను రక్షించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో ప్రేమగా సున్నితంగా చెబుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు ఇక్కడ యుద్ధములో నుండి వెళ్ళిపోయాడంటే చేతకానివాడా? చేతకానివాడు కాదు. అతడు గురువుల పట్ల పెద్దల పట్ల ప్రేమాభిమానములు కలిగిన వాడు గనుకనే వాళ్లను చంపడానికి ఇష్టము లేక అర్జునుడు వెనకడుగు వేస్తూ ఉన్నాడు. అలాగని అర్జునుడిని మనము తక్కువగా చూడకూడదు, చులకన భావంతో హేళన చేయకూడదు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మన ఇంటి దగ్గరికి ఎవరైనా భిక్షగాళ్ళు వస్తే వాళ్లను దూషిస్తాం. చూడండి, సంక్రాంతి పండుగ వచ్చింది కదా, మన ఇంటి దగ్గరకు గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు, ఎవరైనా భిక్షగాళ్ళు వస్తే వాళ్లను చులకన భావంతో మనం చూస్తాం. మన ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు అడుక్కుంటున్నారు అని కొంతమంది హేళనగా మాట్లాడతారు. ఎన్నిసార్లు అయ్యా, వచ్చిన వాళ్లే వస్తూ ఉంటారు. ఇప్పుడే ఒక ఆయన వచ్చి డబ్బులు బియ్యము అంతా తీసుకొని వెళ్ళిపోయాడు, మళ్ళీ నువ్వు వచ్చావు, ఎంతమంది అని వస్తారయ్యా, మీకు వేరే పని పాట లేదా అని గంగిరెద్దుల వాళ్లను, హరిదాసులను, భిక్షగాళ్ళని దూషిస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చారంటే మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. దానం ఇచ్చేవాడి కంటే తీసుకునేవాడు చాలా గొప్పవాడు. మనం దానం ఇవ్వకపోతే మన పాపాలు ఎలా తొలగుతాయి, మన కర్మాలు ఎలా తొలగుతాయి? కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు కావచ్చు, కనుమ పండుగ నాడు కావచ్చు, ఎవరైనా హరిదాసులు వస్తే తప్పకుండా వాళ్లను గౌరవించి నమస్కరించి వాళ్లకు దానం చేయండి. హరిదాసులకు ఏం దానం చేయాలంటే వాళ్ళ తల మీద ఉన్నటువంటి పాత్రను అక్షయ పాత్ర అంటారు. ఆ పాత్రలో చక్కగా బియ్యము, కందిపప్పు ఇటువంటివి వేయాలన్నమాట. కాస్త బెల్లం కూడా వేయాలి. ముఖ్యంగా కారం వస్తువులు హరిదాసులకు దానం చేయకూడదు. బియ్యము, కందిపప్పు, బెల్లము, పప్పు దినుసులు ఇటువంటివి దానం చేయవచ్చు. వస్త్రదానం చేస్తే మరీ మంచిది. కొత్త బట్టలు మీకు కొనివ్వడానికి శక్తి లేకపోతే ఈ వస్త్రాలే బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలను వాళ్లకు దానం చేయండి, వాళ్ళు తీసుకుంటారు.
అడగండి ముందుగా మీరు తీసుకుంటారా అని. వాళ్ళు తీసుకుంటామంటే తప్పకుండా మీ చీరలు కావచ్చు, పంచెలు కావచ్చు, బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని దానం చేయండి. హరిదాసులు అంటే వాళ్ళు శ్రీమన్నారాయణుడికి దాసులన్నమాట. నారద మహర్షి స్వరూపము. వాళ్ళు ఇంటి దగ్గరికి రావడం మన అదృష్టం. వాళ్ళకి స్వయం పాకం కూడా ఇవ్వచ్చు. పెరుగు ఇవన్నీ దానం చేయండి. ముఖ్యంగా తాంబూలంలో ఒక 100 రూపాయలు పెట్టి దానం చేయండి. గంగిరెద్దు వాళ్ళు వస్తే వాళ్లను కూడా గౌరవించండి. ఆ ఎద్దుకు చక్కగా పూజ చేయండి. గోమాత సకల దేవతా స్వరూపిణి కదా, కాబట్టి ఆ ఎద్దుకు పూజ చేసి వాళ్లకు కూడా వస్త్రదానం చేయవచ్చు. బియ్యము, పప్పు దినుసులు, కూరగాయలు వాళ్ళకు కూడా దానం చేయండి. ఎవరు భిక్షగాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చినా సంక్రాంతి పండుగ నాడు ఏమీ లేదు వెళ్ళండి అని పొరపాటును కూడా చెప్పకూడదు. ఎందుకంటే అభ్యాగతం స్వయం విష్ణు, విష్ణుమూర్తే మనల్ని పరీక్ష చేయడానికి ఏదో ఒక రూపంలో మన ఇంటి దగ్గరికి రావచ్చు. మా ఇంట్లో ఏమీ లేదు వెళ్ళిపో అంటే విష్ణుమూర్తి వెళ్ళిపోయినట్లే కదా. కాబట్టి హరిదాసులు కానీ, గంగిరెద్దుల వాళ్ళు కానీ, బుడబుక్కల వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా మీకున్నంతలో వాళ్లకు దానం చేయండి. అలాగని గొప్పలకు పోయి విపరీతంగా ఇంట్లో ఉన్నదంతా ఇచ్చేయమని కాదు, మీ శక్తి కొద్దీ దానం చేయండి. భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.